సో అందరికీ హాయ్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మీలో ఎవరైతే ట్రేడింగ్ కొత్తగా నేర్చుకొని చేస్తున్నారో, లేకపోతే ట్రేడింగ్ అనేది కొత్తగా నేర్చుకుంటున్నారో, సో మీ అందరికి కూడా ఈ వీడియో అనేది 100% యూస్ అయ్యే వీడియో అనమాట. సో నేను ఖచ్చితంగా చెప్పగలను, వన్స్ మీరు వీడియోని కంప్లీట్గా చూసిన తర్వాత మీరే ఫీల్ అవుతారనమాట, ఈ వీడియో మీకు యూజ్ అయిందని చెప్పేసి. కాబట్టి వీడియోని కంప్లీట్గా చూడండి. ఓకే. సో ఎవరైతే ట్రేడింగ్ కొత్తగా నేర్చుకొని చేస్తున్నారో వీళ్ళకున్న ఒక పెద్ద ప్రాబ్లం ఏంటి అని చూస్తే కనుక, సో స్టాక్స్ సంబంధించి ఎక్కడ మనం ఎగ్జాక్ట్గా బై చేయాలి, లేకపోతే ఎక్కడ మనం ఎగ్జాక్ట్గా సెల్ చేయాలి అని తెలియకుండా ఎక్కడ పడితే అక్కడ బయింగ్ చేయడం కానీ, లేకపోతే ఎక్కడ పడితే అక్కడ సెల్లింగ్ చేయడం కానీ చేయడం ద్వారా హ్యూజ్ లాసెస్ అయితే వీళ్ళకి వస్తుంటాయి. కాబట్టి మన వీడియోలో సో కొత్తగా ట్రేడింగ్ చేసే వాళ్ళకు నేను ఒక ఇండికేటర్ అయితే మీకు చెప్తానండి. సో జస్ట్ మీరు ఆ ఇండికేటర్ అప్లై చేస్తే సరిపోతుంది. మీకు ఎగ్జాక్ట్గా ఎక్కడ బై చేయాలి, ఏ ప్రైస్ దగ్గర బై చేయాలో మీకు ఇండికేషన్ అయితే చూపించేస్తుంది అనమాట. సో బయింగ్కి మీకు ఇండికేషన్ అయితే వచ్చేస్తుంది, అలాగే సెల్లింగ్ కూడా మీకు ఇండికేషన్ అయితే వచ్చేస్తుంది. నో ప్రాబ్లం. ఆ ఇండికేషన్ బట్టి మీరు మీ ప్లానింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో బయింగ్ అండ్ సెల్లింగ్ అని చేసుకోవచ్చు. సో నేను ఇంట్రాడే బేసిస్ పైన మాట్లాడుతున్నాను. ఓకేనా. సో మన వీడియోలో ఆ ఇండికేటర్ ఏంటి, మనం ఎలా అప్లై చేయాలి, మనం ఎక్కడ బై చేయాలి, ఎక్కడ సెల్ చేయాలి, ఆ సిగ్నల్స్ మనం ఎలా కనుక్కోవాలి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చేయాల్సిన వీడియోని కంప్లీట్గా చూడడమే, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడం. ఓకే. సో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయ్యింది అనుకుంటే కనుక తప్పకుండా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ అయితే చేయండి ఒక లైక్ ద్వారా. ఓకే. ఎస్. సో ఇంకా మనం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ నేను ఒక చార్ట్ అయితే ఓపెన్ చేస్తాను. సో ఇక్కడ చూడండి. సో ఇది ఐటీసీ స్టాక్ అన్నమాట. ఐటీసీ స్టాక్ ఇది 5 మినిట్ చార్ట్ ఫ్రేమ్ నేను పెట్టుకున్నాను అనమాట. మనం ఇంట్రాడే బేసిస్ పైన మాట్లాడుతున్నాం కాబట్టి సో 5 మినిట్ చార్ట్ ఫ్రేమ్ నేను తీసుకున్నాను. సో ఫస్ట్ మీరు చేయాల్సిందల్లా, అది మీరు ఏ ప్లాట్ఫామ్ వాడినా సరే, లైక్ నేనైతే ఇక్కడ గ్రో చూపిస్తున్నాను మీకు. సో మీరు జెరోదా కానీ, లేకపోతే ఏంజల్ వన్ కానీ ఏదైనా సరే మీరు ఏది వాడినా సరే ఇండికేటర్ సెక్షన్ అయితే ఉంటుంది మీకు. ఇండికేటర్ సెక్షన్ అయితే ఇక్కడ చూడండి, ఇండికేటర్ సెక్షన్. ఇక్కడ మీకు వెళ్ళేసి సర్చ్ బార్లో విడబ్ల్యూఏపి అని సెర్చ్ కొడితే మీకు వస్తుంది అనమాట. చూడండి, విడబ్ల్యూఏపి. సో ఈ ఇండికేటర్ మీరు అప్లై చేసుకోండి. సో నేను ఇక్కడ ఆల్రెడీ అప్లై చేశాను అనమాట. చూడండి, ఏదైతే మనకి ఇక్కడ బ్లూ లైన్ కనిపిస్తుందో, ఓకేనా. సో ఈ బ్లూ లైన్ అనేది ఒక ఇండికేటర్ అనమాట. సో మీకు చూపిస్తాను చూడండి ఎగ్జాక్ట్గా మనం ఎలా చెక్ చేసుకోవాలి బయింగ్ సెల్లింగ్ అని చెప్పేసి. చాలా నీట్గా మనకి ఎగ్జాంపుల్ అయితే ఉంది ఇక్కడ చూడండి. ఓకేనా. సో 5 మినిట్ చార్ట్ ఫ్రేమ్ ఏది ఇంట్రాడే కాబట్టి ఈ బ్లూ లైన్ వచ్చేసి మన ఇండికేటర్ అనమాట, వ్యాప్ ఇండికేటర్. ఓకే, విడబ్ల్యూఏపి ఆ పేరు వచ్చేసి. సో ఇండికేటర్ అప్లై చేసిన తర్వాత చూడండి, ఎప్పుడైతే మనకు గ్రీన్ క్యాండిల్ అనేది కింద నుంచి ఆ బ్లూ ఇండికేటర్ లైన్ని కట్ చేస్తుందో, చూడండి ఈ క్యాండిల్ అబ్జర్వ్ చేయండి. లైక్ 945 క్యాండిల్ అబ్జర్వ్ చేయండి. సో ఈ బ్లూ ఇండికేటర్ని ఈ గ్రీన్ క్యాండిల్ కింద నుంచి కట్ చేస్తుంది. కింద నుంచి కట్ చేసి పైన ఒక మంచి క్లోజ్ అయితే ఇచ్చిందన్నమాట. సో ఇలా క్లోజ్ ఇచ్చినప్పుడు మన ఇండికేషన్ ఏంటంటే ఇది బయింగ్ వచ్చిందని చెప్పేసి ఇండికేషన్ అనమాట. ఇది బయింగ్ వచ్చిందని చెప్పి ఇండికేషన్. అలాంటప్పుడు మనము ఇమీడియట్గా మనం బయింగ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఎలా ప్లాన్ చేయాలి ఇక చూడండి, నేను చూపిస్తాను చూడండి. సో మనము ఈ గ్రీన్ క్యాండిల్ కంపల్సరీగా ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. గ్రీన్ క్యాండిల్ కంపల్సరీగా ఇండికేటర్ లైన్ కింద నుంచి కట్ చేసి పైన క్లోజ్ ఇవ్వాలి. అలాంటప్పుడు మాత్రమే మనము ఎంట్రీ తీసుకోవాలి, లేకపోతే లేదు. ఓకే, ఇక్కడ చూడండి, గ్రీన్ క్యాండిల్ కట్ చేసింది, బ్లూ ఇండికేటర్ కట్ చేసింది, పైన క్లోజ్ ఇచ్చింది. నేను ఇప్పుడు ఇక్కడ ఎంట్రీకి ప్లాన్ చేసుకుంటాను. సో ఇక్కడ ఓకేనా. సో ఈ హై దగ్గర నేను ఎంట్రీకి తీసుకుంటాను. తర్వాత మనకు గ్రీన్ క్యాండిల్ కట్ చేసింది చూడండి, ఆ గ్రీన్ క్యాండిల్లో నేను స్టాప్ లాస్ పెట్టుకుంటాను. వన్స్ మీరు ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్ టార్గెట్ పెట్టుకున్నా సరే మీకు 2.1:2.66 రేషియో పోతే ₹1 వస్తే ₹2.5 వస్తుంది మీకు. సో మనం హండ్రెడ్స్ రూపీస్ లెక్క చూస్తే కనుక పోతే ₹100, లేకపోతే ₹260 వస్తుంది.
ఓకే. సో చాలా చాలా మంచి ఇండికేటర్ అనమాట ఇది. అదొకటి. సో మీరు ఇక్కడ కూడా గమనించుకోవచ్చు. ఎక్కడ? సో ఇక్కడ చూడండి. ఇక్కడ ఇది కూడా. ఇది మన ఇండికేటర్ అనమాట. సో ఇండికేటర్ని ఈ గ్రీన్ క్యాండిల్ కట్ చేస్తుంది, కింద నుంచి కట్ చేస్తుంది, పైన మంచి క్లోజ్ ఇచ్చింది. సో మనము ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎంట్రీకి, సో ఇది నా స్టాప్ లాస్ పెట్టుకుంటాను నేను. చూడండి ఎంతవరకు పోయింది చూడండి. 6.36 వరకు వచ్చింది మనకు. 6.36 అంటే పోతే ₹1 వస్తే ₹6, పోతే 100 వస్తే 600 రూపీస్. చాలా మంచి ఇది కదా, చూడండి. సో అదేవిధంగా ఇది బయింగ్ అనమాట. మనం సెల్లింగ్ కూడా చూద్దాం, సెల్లింగ్ కూడా చెక్ చేద్దాం. ఓకేనా, సెల్లింగ్ కూడా మనము ఒకసారి చెక్ చేద్దాం ఇక్కడ. సో ఇక్కడ మీరు గమనించుకోండి, ఈ రెడ్ క్యాండిల్ గమనించాను ఇక్కడ. సో రెడ్ క్యాండిల్ పైనుంచి, రెడ్ క్యాండిల్ అయితే మనం పైనుంచి కింద కట్ చేయాలి, గ్రీన్ క్యాండిల్ అయితే కింద నుంచి పైకి వెళ్ళాలన్నమాట. ఓకేనా, సో ఈ రెడ్ క్యాండిల్ పైనుంచి ఈ ఇండికేటర్ని కట్ చేసింది, మంచి క్లోజ్ ఇచ్చింది ఇక్కడ. ఓకేనా, సో కాబట్టి నేనేం చేస్తానంటే షార్ట్ పొజిషన్ అనమాట ఇక్కడ తీసుకుంటాను. సో ఇది నా స్టాప్ లాస్. చూడండి, దాని తర్వాత అసలు డిక్రీజ్ అవుతూనే వచ్చింది అనమాట, ఇంతవరకు వచ్చింది. లైక్ 2.4 అంటే పోతే 100 వస్తే 250 రూపీస్, పోతే 100 వస్తే 250 రూపీస్. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టాను. మన స్టాప్ లాస్ హిట్ చేయలేదు చూడండి, మన స్టాప్ లాస్ హిట్ చేయకుండా మళ్ళీ ఇక్కడ కొంచెం రైజ్ అయ్యింది, మళ్ళీ కిందకి పడిపోయింది చూడండి. ఓకేనా, ఓకేనా. సో ఈ విధంగా మీరు ఈ ఇండికేటర్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట. చూడండి, రెడ్ క్యాండిల్ అయితే పైనుంచి కట్ చేయాలి. ఓకేనా, సో ఇంకొక స్టాక్ కూడా చూపిస్తాను నేను మీకు, సో దట్ మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇది రీసెంట్ చార్ట్ అనమాట, అంటే ఈరోజు చార్ట్ అనుకుంటాను ఇది. చూడండి, ఇక్కడ చూడండి. ఓకే, సో మనకు కింద గ్రీన్ క్యాండిల్ అయితే కింద నుంచి కట్ చేయాలి. సో ఇక్కడ కట్ చేసిందా, కట్ చేసింది, ఇక్కడ కట్ చేసింది. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ లాంగ్ పొజిషన్ తీసుకుంటాను, ఇక్కడ లాంగ్ పొజిషన్ తీసుకొని ఇది స్టాప్ లాస్ పెడతాను. చూడండి, ఇది ఫస్ట్ టార్గెట్ ఇదనమాట. సో ఫస్ట్ టార్గెట్ నేను పెట్టుకున్నా సరే నాకు 1:3.5 అని వచ్చింది. 1:3.5 చూడండి, క్లియర్గా కనిపించేస్తుంది, బాగా నీట్గా ఫామ్ అయింది కదా, నీట్గా ఫామ్ అయింది. సో ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు, అంతే, ఇంకేం లేదు. ఎక్కడైనా ఒక పెద్ద రెడ్ క్యాండిల్ ఉంటే అది నెగ్లెక్ట్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇది పెద్ద గ్రీన్ క్యాండిల్ అనమాట. ఈ పెద్ద గ్రీన్ క్యాండిల్ ఎప్పుడైతే కట్ చేస్తుందో అది మాత్రం నెగ్లెక్ట్ చేయండి. సో అంత హెవీగా ఉంటే మనం నెగ్లెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా చూడండి, సో మన ఇండికేటర్ని ఈ రెడ్ క్యాండిల్ కట్ చేసింది, పైనుంచి కట్ చేసింది. సో మనం షార్ట్ పొజిషన్ తీసుకోవచ్చు ఇక్కడ. ఇది నా స్టాప్ లాస్ అనమాట. సో ఎంతవరకు వెళ్ళింది ఇక్కడ చూడండి, ఎంతవరకు కట్ చేసింది. లైక్ 1:2.28 రేషియో, 1:2.28 రేషియో, రిస్క్ రివార్డ్ రేషియో అనమాట. సో పోతే ₹1 వస్తే 2.28 రూపీస్ వస్తుంది, ఆ విధంగా. సో ఇంకొక పాయింట్ మనం ఏది గమనించుకోవాలంటే ఇక్కడ ఈ ఇండికేటర్ని బట్టి బయింగ్ జోన్ అలాగే సెల్లింగ్ జోన్, బయింగ్ జోను సెల్లింగ్ జోన్ కూడా మనము డిఫరెన్షియేట్ చేయొచ్చు అనమాట. సో ఈ ఇండికేటర్ పైన క్యాండిల్స్ ఏమన్నా ఫామ్ అవుతుంటే కనుక అది మనం బయింగ్ జోన్ కింద తీసుకుంటాం. ఇండికేటర్ పైన క్యాండిల్స్ ఫామ్ అవుతాయి కనుక దాన్ని మనం బయింగ్ జోన్ కింద చూడొచ్చు అనమాట. ఇండికేటర్ కింద ఏమైనా రెడ్ క్యాండిల్స్ ఫామ్ అవుతుంటే అది మనం సెల్లింగ్ జోన్ కింద చూడొచ్చు. చూడండి, ఇండికేటర్ పైన మనకు క్యాండిల్స్ ఏమైనా ఫామ్ అవుతాయి అది మనం బయింగ్ జోన్ కింద చూడొచ్చు. బయింగ్ జోన్ కింద బయింగ్ జోన్. ఇండికేటర్ కింద ఏమైనా రెడ్ క్యాండిల్స్ ఫామ్ అవుతే అది సెల్లింగ్ జోన్ కింద వచ్చేస్తుంది. సో అలా కూడా మనము చూడొచ్చు. మీకు చూడండి,
చూడండి ఇండికేటర్ కింద ఈ క్యాండిల్స్ ఫామ్ అయినాయి కదా, సో ఇది సెల్లింగ్ జోన్ అన్నమాట. ఇదంతా సెల్లింగ్ జోన్ కింద వస్తుంది. ఇండికేటర్స్ పైన క్యాండిల్స్ ఫామ్ అయితే బయింగ్ జోన్ అది. ఓకే, సో ఇలా మనం ఇలా ట్రేడింగ్ చేసేటప్పుడు ఇంకా మనం ఎక్స్ట్రా కన్ఫర్మేషన్ కోసం, ఇంకా మనకు ఎక్స్ట్రా కన్ఫర్మేషన్ కావాలంటే మీరు వాల్యూమ్ చూడొచ్చు, లేకపోతే ఇంకా ఏమన్నా వేరే ఇండికేటర్స్ మీరు అప్లై చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ మీరు ప్రైస్ యాక్షన్ గమనించవచ్చు ఏదైనా జరుగుతుందని చెప్పేసి. ఓకే, సో ఇది మనం ఎగ్జాక్ట్గా దీన్నే బట్టి మనం చేయాలంటే ఏం లేదు. సో మీకు ఇంకా అదర్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటే కనుక అది కూడా మీరు అప్లై చేసుకోవచ్చు కన్ఫర్మేషన్ కోసం అన్నమాట. ఓకేనా? ఎస్, థ్యాంక్ యూ.